చైతన్య, మీరు అడిగారు కదా ఎందుకు సార్ ఈ డైనమిక్ లోడ్ షేరింగ్ స్టేషన్ అనేది తీసుకొని వచ్చారు, దాని అడ్వాంటేజ్ ఏంటి అని అన్నట్లయితే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఎలక్ట్రిక్ బస్. ఈ బస్సు దాన్ని డ్రా చేసే కెపాసిటీ అంటే ఇటువంటి బస్సు ఇది కాదు, 240 కిలోవాట్ ఒకేసారి. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ చూసినట్లయితే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను, 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్. సో అంత పవర్ ఉన్న చార్జర్స్ కూడా మీరు ఇక్కడ ఫెసిలిటీస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్. ఒక బస్సును పెట్టామనుకోండి, ఈ డిస్పెన్సర్ రెండింటి ద్వారా 120, 120 ఇచ్చి దాని అదే 8 కార్లు పెట్టామనుకోండి, ఒక్కొక్క డిస్పెన్సర్ 30 షేర్ చేసుకుంటే వెహికల్ యొక్క డిమాండ్ ప్రకారము, అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కార్స్ ప్రకారము ఈ మాడ్యూల్ ఆ డిస్పెన్సర్స్ ని 30 నుంచి 240 వరకు అడ్జస్ట్ చేస్తూ. అంటే మీరు చెప్పేది ఎట్ ఏ టైం 240 కిలోవాట్ పవర్ ఇచ్చేస్తుంది ఇది. పవర్ మాడ్యూల్ డిస్పెన్సర్స్ అని వాటిలో అంటారు. సో ఆ రెండు గన్స్ రెండు బస్సుకి బెస్ట్. ఆ రెండు గన్స్ ఒకేసారి పెట్టి 120 ఇచ్చేస్తుంది, 240 ఇచ్చేస్తుంది. దాట్స్ ద బ్యూటీ అబౌట్ ఇది కదా. నేను బస్సు కోసం ఒక ఛార్జరు, కార్ల కోసం ఒక ఛార్జర్ పెట్టకుండా ఒకే ఛార్జర్లో ఒకే ఛార్జింగ్ స్టేషన్లో కార్లు అయిపోతాయి, బస్సు అయిపోతాయి. 240 కిలోవాట్ కెపాసిటీ అంటున్నారు. మార్కెట్లో ఉన్నాయి కానీ చాలా రేర్, తక్కువ కెపాసిటీ ఉన్నాయి. సో 240 కిలోవాట్ అంటే ఎంత ప్రైస్ అవుతుంది? దీని రఫ్లీ 30 lakh రూపీస్.